నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. సయాటికా డిస్క్ బల్జ్ తో జీవితాంతం బాధపడాల్సిందేనా? సర్జరీ లేకుండా వీటికి పరిష్కారం ఉంటుందా? డ్రై నీడ్లింగ్ పద్ధతి ద్వారా ఎటువంటి నొప్పులను తగ్గించుకోవచ్చు? శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్ నుండి డాక్టర్ మచాని రాఘవేంద్ర గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. రైట్ డాక్టర్ గారు, షయాటికా. సో షయాటికా అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా గుర్తించవచ్చు? సయాటికా అంటే నడుము నుంచి కాలు వరకు నొప్పి వస్తుంది. సయాటిక్ నర్వ్ మన నడుము నుంచి పాదం మడుమ వరకు వెళ్తుంది అనమాట శరీరంలో. అందరికీ రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. సయాటికా మనకు రైట్ సైడ్ అయినా రావచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా రావచ్చు. ఈ నొప్పి మనకు గుచ్చినట్టు ఉండొచ్చు, లేదా పట్టుకున్నట్టు ఉండొచ్చు, లేకపోతే అది లాగుతున్నట్టు కూడా ఉండొచ్చు. అది వాళ్ళ తీవ్రతను బట్టి మారుతూ ఉంటుంది. అయితే దీన్ని గుర్తించడం ఎలాగంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, ఆ తర్వాత సిటీ స్కాన్, వీటి ద్వారా ఇమేజింగ్లో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఫిజికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి పేషెంట్ని పడుకోబెట్టి కాలు పైకి ఎత్తి చూడడం, ఎస్ఎల్ఆర్ టెస్ట్ అని చెప్తాం, దాని ద్వారా చెక్ చేయొచ్చు. మళ్ళీ స్లమ్ టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా కూడా చెక్ చేయొచ్చు పేషెంట్కు. ఇలా టెస్ట్లు చేసినప్పుడు పేషెంట్కు నొప్పి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు గుర్తిస్తాం అన్నమాట. దాని లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? లక్షణాలు అంటే వాళ్ళకు ఉదయం లేవంగానే ఎక్కువగా నొప్పి ఉండడము, తర్వాత నడవలేకపోవడం ఆ నొప్పి ద్వారా, ఆ తర్వాత పడుకున్నప్పుడు ఒక పక్క నుంచి ఇంకో పక్క తిరగలేకపోవటము, ఆ తర్వాత మళ్ళీ తిమ్మిర్లు రావడము, మంటలు, కాళ్ళు మొత్తం. దీని ద్వారా భయపడిపోతారు పేషెంట్స్, నిద్ర రాదనమాట వాళ్ళకు, చాలా బాధపడుతూ ఉంటారు. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు దామోదర్, జగిత్యాల జిల్లా నుండి మాట్లాడదాం. దామోదర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. దామోదర్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నాకు L4, L5 ఉన్నది సార్. అది దాదాపు ఒక 8-10 years నుండి ఉన్నది. ఓకే ఓకే. ఏ సైడ్ ఉందండి, రైటా లెఫ్టా? నాకు లెఫ్ట్ ఉన్నది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అడ్జస్ట్ తిమ్మిర్లు వస్తున్నాయి కాలుకు. అడ్జస్ట్ నడాలంటే తిమ్మిర్లు వచ్చి ముద్దు వాడినట్టు అవుతుంది. ఇక 1 year బిఫోర్ ఎంఆర్ఐ స్కాన్ తీశాను. అందులో కొద్దిగా రిస్క్ ఉన్నది. మరి అంటే ఇది ఏ విధంగా ప్రొసీడ్, మరి తిమ్మిర్లు తగ్గడానికి తెలుసుకుందామని. అదే ఇప్పుడు డిస్క్ బల్జ్ ఉంది కదా, మళ్ళీ దానికి నరం ఒత్తుకుంటా ఉంటుంది, అక్కడ సయాటిక్ నర్వ్ ప్రాబ్లం ఉంది మీకు. అందుకే తిమ్మిర్లు రావడము, ఇదంతా నొప్పి రావడం జరుగుతోంది. మీరు ఏం లేదు, వచ్చి ఒకసారి సంప్రదిస్తే మమ్మల్ని, అది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏముందో చూసి మీకు డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ద్వారా ఎక్కడ నర్వ్ కంప్రెషన్ ఉందో అక్కడ తప్పించేసి ఆపరేషన్ లేకుండా మొత్తం ట్రీట్మెంట్ చేసి పంపించడం జరుగుతుంది. రైట్, ఓకే డాక్టర్ గారు. అంటే మెయిన్ ఈ షయాటికా రావడానికి గల ముఖ్య కారణం ఏంటి డాక్టర్ గారు? అండ్ ఇది వంశపారపర్యంగా కానీ ఇలా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, వంశపారపర్యంగా అయితే రాదు. ఇది ప్యూర్లీ బయోమెకానికల్ ప్రాబ్లం. బయోమెకానికల్ అంటే ఇప్పుడు జాయింట్స్ ఉన్నాయి, మూమెంట్ ఉంది, మజిల్స్, ఇవన్నీ మూమెంట్, జాయింట్స్, కదలికలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక వెన్నెముక ఇంకొక వెన్నెముక మధ్యలో డిస్క్ ఉంటుంది మధ్యలో, అది షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పరిగెట్టడము, దూకడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆ ప్రెషర్ అన్నది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ పైనుంచి కిందికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది మన బాడీ నుంచి భూమిలోకి. అది డిస్క్స్ మధ్యలో షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఇది సయాటికా రావడం కారణాలు ఏమంటే డిస్క్ బల్జ్ ఒక కారణము, స్పైనల్ కెనాల్ స్టినోసిస్ అంటాం, అంటే అది చిన్నగా అయిపోవడం, మధ్యలోంచి వెన్నుపాము వస్తూ ఉంటుంది, అది దానికి సరైన స్థలం లేకపోవడము, స్పైనల్ కెనాల్ చిన్నగా అయిపోవడము, దీని ద్వారా రావచ్చు. లేకపోతే ఇంకా వాళ్ళు కింద పడ్డా కూడా రావచ్చు, చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. ఇది వాళ్ళు ఆడుతూ కింద పడ్డప్పుడు పైనుంచి కింద పడ్డారు అనుకోండి, అప్పుడు ఎముక జరగవచ్చు, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు, ఇలా కూడా రావచ్చు. ఏజ్ ఫ్యాక్టర్ నుంచి కూడా రావచ్చు, అరౌండ్ 50 years 60 years అరుగుదల ఉంటుంది, డీజనరేషన్, దాని నుంచి కూడా రావచ్చు. రైట్, ఓకే డాక్టర్ గారు. కాలర్ ఉన్నారు వెంకటరెడ్డి రాజమండ్రి నుండి. వెంకటరెడ్డి గారు, మీ సమస్యను నివృత్తి చేసుకోండి డాక్టర్ గారితో.
డాక్టర్ గారు, ఇది మా మదర్ కి ఏజ్ 50 అండి. 50 years. ఓకే, చెప్పండి. అవునండి. ఈ చెత్త నుంచి కింద కాల్ రైట్ సైడ్ కాల్ ఆల్రెడీ స్టార్టింగ్ అన్నారు. ప్రజెంట్ ఏమవుతుందంటే మొత్తం రైట్ సైడ్ అంతా కూడా కొంచెం పెయిన్ గా ఉంది, మొత్తం బాడీ రైట్ సైడ్ అంతా. ఓకే. ఈవెన్ కాల్ నుంచి ఇక్కడ చెత్త నుంచి లంగ్స్ వరకు రైట్ హ్యాండ్. ఓకే, రైట్ హ్యాండ్ రైట్ లెగ్ వేరు వేరు అండి. అది రైట్ హ్యాండ్ కి వచ్చేది సర్వైకల్ మెడ ప్రాబ్లము, ఇది లెగ్ కి వచ్చేది లంబర్ సయాటికా. అది వేరు ఇది వేరు. సయాటికా మీరు రండి, వస్తే రెండింటికి ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర. కాకపోతే ఫస్ట్ ఎక్కువ సయాటికా ఉంది కాబట్టి వచ్చి కలిస్తే దాన్ని చూసి చెక్ చేసి ట్రీట్మెంట్ చేసి పంపించేస్తాం. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ. రైట్. ఓకే డాక్టర్ గారు, అంటే ఈ షయాటికాకి సర్జరీ మ్యాండేటరీనేనా డాక్టర్? అది డిపెండ్స్ అపాన్ కండిషన్, మ్యాండేటరీ అని చెప్పలేము. వాళ్ళకి ఏ స్టేజ్ ఉంది, అసలు వాళ్ళు నడవగలుగుతున్నారా లేదా, ఎంత ఉంది వాళ్ళకి పెయిన్, వాళ్ళకు పనులు చేసుకోవడానికి ఎంతవరకు చాలా డిస్టర్బెన్స్ అవుతా ఉంది, లేకపోతే తిమ్మిర్లు ఉన్నాయా, నిల్చోగలుగుతున్నారా అసలు, ఇవన్నీ చెక్ చేసుకొని ట్రీట్మెంట్ చేసేయచ్చు. మా దగ్గర అయితే చాలా సఫర్ అవుతున్న పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. 10 years 20 years నుంచి సఫర్ అవుతున్న పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేసి తగ్గించడం జరిగింది. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు సర్జరీ లేదు అని అంటున్నారు కదా, సో ఈ ట్రీట్మెంట్ మీరు ఎలా చేస్తారు మీ హాస్పిటల్? డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ఇది. ఇట్స్ ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. ఓకే. దీంతో ఏమంటే చిన్నగా ఫిలిఫామ్ నీడిల్స్ ఉంటాయి, చాలా చిన్నగా హెయిర్ లాగా ఉంటాయి. అవి స్టెరైల్ నీడిల్స్ అన్నమాట, సీల్డ్ ఉంటాయి ఆ నీడిల్స్. అయితే ఒకరికి వాడిన నీడిల్స్ ఇంకొకరికి వాడం, యూజ్ అండ్ త్రో నీడిల్స్ అవి. వాళ్ళని చెక్ చేసుకొని ఎంఆర్ఐలో ఎక్కడ డిస్క్ బల్జ్ ఉంది చూసుకొని, ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని వాళ్ళకి పడుకోబెట్టేసి బోర్లా అక్కడ ట్రీట్మెంట్ చేసి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నొప్పి ఉందో అదంతా ట్రీట్మెంట్ చేసి నీడిల్స్ని డిస్పోజ్ చేసేస్తాం వెంటనే. తర్వాత పేషెంట్ మళ్ళీ అంతా స్టెరైల్ చేసేసి వాళ్ళకు ఎక్సర్సైజ్ చేయించి ఇంటికి వెళ్ళిపోమని చెప్పేస్తాం వెంటనే. డే కేర్ ప్రొసీజర్, అడ్మిషన్స్ అట్లా ఏమి ఉండవు. ఒక కట్ కానీ బ్లీడింగ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. నో సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే రైట్. డాక్టర్ గారు, నవీన్ గారు ఉన్నారు కాలర్ హైదరాబాద్ నుండి. నవీన్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. కంప్రెషన్ ఫ్రాక్చర్ ఉందంటే సర్జరీ చేయాల్సిందే. అది సర్జరీ అయింది సార్, 6 months అయింది. హలో సార్, L2 నుంచి L2 వరకు రాడవుతారు. ఓకే ఓకే ఓకే. ఏం తగ్గట్లేదు సార్, 6 months అయింది. వచ్చి కలవండి. అయితే ఆఫ్టర్ సర్జరీ తర్వాత తగ్గని వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేసి తగ్గించుకున్నారు. వచ్చి కలవండి ఒకసారి. దీంతో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఆఫ్టర్ సర్జరీ కూడా వచ్చి కలవచ్చు. ఓకేనా? రైట్. ఓకే డాక్టర్ గారు, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఆక్యుపెంచర్ అండ్ డ్రై నీడ్లింగ్ కి మధ్య తేడా ఏంటి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఇది మెయిన్ నా దగ్గరకు వచ్చి సార్ ఇది ఆక్యుపంచరా అని అడుగుతున్నారు. ఓకే. అది ఆక్యుపంచర్, ఇది రెండు వేరు వేరండి. ఆక్యుపంచర్ వచ్చేసి మెరిడియన్ పాయింట్స్ లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎనర్జీ బ్లాక్స్ ని రిలీజ్ చేస్తారని చెప్తారు అందులో. ఆ తర్వాత కొన్ని ఎనర్జీ ఫ్లో డిస్టర్బెన్స్ ఉంటే దాన్ని క్లియర్ చేస్తామని చెప్తారు ఆక్యుపంచర్లో. ఇది చైనీస్ ట్రీట్మెంట్. ఇది డ్రై నీడ్లింగ్ అంటే ఇది ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్. ఇది మనం ట్రిగర్ పాయింట్స్, ఆ తర్వాత నర్వ్ కంప్రెషన్స్, వీటిపైన మెయిన్గా ఫోకస్ చేస్తాం అన్నమాట. దానికి దీనికి చాలా తేడా ఉంది. అది వేరు, ఇది వేరు. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు నగుల్ మీరా, విజయవాడ నుండి మాట్లాడదాం. నగుల్ మీరా గారు, డాక్టర్తో మీ సమస్య ఏంటి? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇది మా బాబు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అండి. ఓకే ఓకే. 18 సంవత్సరాలు అండి. పిల్లవాడికి షోల్డర్ నుంచి చేతుల వరకు కింద వస్తలేదు సార్. కింద పడ్డాడా ఎప్పుడన్నా? కింద ఎప్పుడు పడలేదు సార్. అతను ఇంట్లో మామూలు పడుకుని ఆడుకుంటాం అంటే క్రికెట్ కూడా పెద్ద ఆడలేదు సార్. అదే సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి? ఇది ఒక 2 నెలల నుంచి ఉందండి.
అయితే కదలికలు అన్ని బాగున్నాయా? చెయ్యి పైకి ఎత్తడం దించడం అన్ని బాగున్నాయా? బాగా వస్తున్నాయా? పైకి బాగానే ఉంటుంది, అంతా చేస్తున్నాడు సార్. నొప్పి కూడా ఉందా మెడ దగ్గర ఏమన్నా? మెడ దగ్గర నుంచి నొప్పి వస్తుందండి. వచ్చి కలవండి. సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం ఏమన్నా ఉండొచ్చు. వస్తే ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐ చేసుకొని చూస్తే తెలిసిపోతుంది. దాని ట్రీట్మెంట్ ఉందిలేండి, నథింగ్ టు వరీ. అది ఏజ్లో అయినా రావచ్చు. వచ్చి సంప్రదించండి, చూసి చెక్ చేసి ట్రీట్మెంట్ చేసి పంపించేస్తాం. రైట్ డాక్టర్ గారు, అంటే ఈ షయాటికాకి ప్రికాషన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎలా ఉంటాయి? ప్రికాషన్స్ అంటే ఇప్పుడు మన స్థాయికి మించి ఎక్కువ బరువు మొయ్యడం చెయ్యొద్దు. మనకు ఎంత బరువు మొయ్యాలో అంతనే బరువు మొయ్యాలి. లేకపోతే రాంగ్ మూమెంట్స్, ఇక్కడ దూరం ఉండి ఇక్కడ నుంచి తీయడానికి ట్రై చేయడము, అలాంటివి చేసినప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత కింద పడ్డా కూడా అవుతూ ఉంటాయి. ఎక్కువ జర్నీస్ చేసేటప్పుడు రోడ్స్ సరిగా లేకపోయినా, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు ఎత్తేయడం నుంచి రావచ్చు. లేకపోతే స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉన్నప్పుడు ఎక్కువగా జర్కీ మూమెంట్స్, చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా ఆగిపోవడం కానీ, సడన్ బెండింగ్ చేసినప్పుడు కూడా రావచ్చు. ఆ తర్వాత డిస్క్ ప్రొలాప్స్ ఒకటి, స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ ఇంతకుముందు చెప్పాను ఇవి. ఆ తర్వాత ఇంకా ఏజ్ ఫ్యాక్టర్, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు రావచ్చు. ఇవన్నీ కారణాలు అని చెప్పొచ్చు. రైట్ డాక్టర్ గారు, ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి రావడానికి కొంచెం అంటే ఈ పరిస్థితులలో ఆలోచిస్తూ ఉంటారు. ఈ షయాటికా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత తొందరగా డాక్టర్ని కలవాలంటారు? ఈ నొప్పి వచ్చినప్పుడు నెక్స్ట్ డే వస్తేనే బెటర్. ఎందుకంటే ఇది రోజు రోజుకు పెరుగుతా పోతుంది కానీ తగ్గదు ఇది. అప్పటికి మీకు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే కొంచెం నొప్పి ఉండకపోవచ్చు, కానీ మళ్ళీ ఏదైనా పని చేశారంటే వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది. కాబట్టి ఇది వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం బెస్ట్. రైట్ డాక్టర్ గారు, ఇది షయాటికా ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ అని అంటున్నారు కదా. చాలా మంది పీపుల్ అంటే భయపడుతూ ఉంటారు, అంటే సర్జరీ లేదు కదా, ఈ నీడిల్ తో చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో మళ్ళీ ఫ్యూచర్ లో. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దీంట్లో ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవండి. ఆ తర్వాత దీనికి నీడిల్స్ తో ట్రీట్మెంట్ చేసేటప్పుడు నొప్పి ఉండదు, ఎందుకంటే ఇవి చాలా చిన్నవి. ఇవి ఇప్పుడు మనకి ఇంజెక్షన్ వేసే నీడిల్ పెద్దగా ఉంటుంది, ఇంజెక్షన్ మందు పంపించడానికి చిన్నది, దానికి పాస్వే కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికైతే అలాగే ఉండదు, ఎంటికల్లా ఉంటాయి కాబట్టి స్కిన్ పోర్స్ నుంచి చేసేస్తాం. నొప్పి అంతా ఏముండదు, చీమ కుట్టినట్టు కూడా అనిపించదు, చిన్నపిల్లలు కూడా చేయించుకుంటారు. ఇది బెస్ట్ వే అన్నమాట ట్రీట్మెంట్. దిస్ ఇస్ ద బెస్ట్ వే, నో సైడ్ ఎఫెక్ట్స్ కదా, చేసుకుంటారు వెళ్తారు. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ సేఫ్. బికాస్ ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ నర్వ్ కంప్రెషన్ ఉంది, ఎక్కడ మజిల్లో ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయో అక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాం. చాలా మంది బయట డిఫరెంట్ అప్రోచెస్ ఆఫ్ వేరియస్ మెడిసిన్స్ నోటి ద్వారా వేసుకోవడం ఇలా చేస్తారు కదా, అప్పుడు అక్కడ ఒత్తుకున్న నర్వ్ కంప్రెషన్ రిలీజ్ కాదు ఈ ట్రీట్మెంట్ ద్వారా. దీని ద్వారా ఏమంటే ఎక్కడ ఉందో అక్కడ మనం క్యూర్ చేసేస్తున్నాం ప్రాబ్లమ్ ని. అలా చేస్తున్నాం కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్, నో బ్లీడింగ్, నో కట్స్. కాస్మెటికలీ కూడా బెస్ట్. తర్వాత కూడా కట్స్ ఉండవు కాబట్టి చేసింది కనుక్కోలేరు ఎవరు ఎక్కడ చేసామన్నది కూడా కనిపించదు. నార్మల్ గా ఎలా ఉన్నారో అలా ఉంటారు, దీనికి భయపడే అవసరమే లేదు అసలు. ఓకే రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు యాదగిరి మహబూబ్ నగర్ నుండి. యాదగిరి గారు చెప్పండి, డాక్టర్ గారితో మీ సందేహం. చెప్పండి యాదగిరి. షోల్డర్ ఉంది సార్, షోల్డర్ పక్కన బాగా నొప్పి వస్తుంది, మోకాల కూడా నొప్పి వస్తుంది సార్. ఎప్పటి నుంచి ఉంది షోల్డర్ పెయిన్? సార్ రైట్ సైడ్ సార్. ఎన్ని రోజుల నుంచి ఉంది? ఇది 2 నెలలు అవుతుంది సార్, బాగా నొప్పి వస్తుంది. మీకు ఏమైనా షుగర్ ఉందా, డయాబెటీస్ ఏమైనా ఉందా? లేదు సార్. అది ఏం లేదా? ఏం పని చేస్తారు? మేబీ ఎక్కువ బరువులు లేపడం ద్వారా ఎప్పుడైనా పట్టేసి ఉండొచ్చు. ఒకసారి వచ్చి కలవండి, చూసి ప్రాబ్లం ఏముందో చెక్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించేసేయచ్చు, తగ్గించవచ్చు. వచ్చి కలవండి, ఓకేనా? రైట్ డాక్టర్ గారు, సో ఆపరేషన్ లేకుండా ఈ సర్జరీ చేసిన సర్జరీ లేకుండా ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత ఒకవేళ ఇది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అంటే ఇప్పుడు సయాటికా బాగున్న పర్సన్ కి వస్తుంది, హెల్దీగా ఉన్న పర్సన్ కి వస్తుంది. ఎలా వస్తుంది? ఈ మిస్టేక్స్ వల్ల వస్తుంది. ఇంప్రాపర్ వెయిట్ లిఫ్టింగ్, ఇంప్రాపర్ సిట్టింగ్ పొజిషన్, ఆ తర్వాత ఎక్కువ జర్నీస్ చేసేటప్పుడు సరిగా కేర్ తీసుకోకుండా వెళ్ళటం కానీ, సడన్ గా ముందు కొంచెం బరువులు ఎత్తడం కానీ, లేకపోతే కింద పడడం కానీ, కాలు జారిపోయి ఇలాంటివి అయినప్పుడు వస్తుంది.
ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకొని బాగుంటారు, తగ్గిపోతుంది. ఇప్పుడు ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు, మనం ట్రీట్మెంట్ చేసి తగ్గిచ్చేస్తాం. అప్పుడు వాళ్ళు చూసుకొని ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ ఉన్నాయి కదా, అవి చేయొద్దు. ఆ తర్వాత మేము ఎక్సర్సైజ్ చెప్తాం, స్ట్రెంగ్ మజిల్ స్ట్రెంగ్ కి, పోస్చర్ కరెక్షన్ కి ఎక్సర్సైజ్ చెప్తే చాలా స్టేబుల్ గా అయిపోతుంది స్పైన్ అదంతా. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ, నిల్, అన్లెస్ అండ్ అంటిల్ దే క్రియేట్ దేర్ ఓన్ ప్రాబ్లం. అలాగా. రైట్ డాక్టర్ గారు, అంటే మీరు చెప్పారు ఏజ్ గ్రూప్ అవసరం లేదు ఈ సర్జరీకి, ఐ మీన్ ఈ ప్రాసెస్ కి అని చెప్పారు. సో అంటే చిన్న పిల్లలకి కూడా ఈ ప్రొసీజర్ చేస్తే వాళ్ళకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా భయపడకుండా ఉండొచ్చా? ఉండొచ్చు అండి. ఈ ట్రీట్మెంట్ మనం 6 years నుంచి 100 years వాళ్ళకి చేయొచ్చు. 6 years నుంచి 100 years వాళ్ళకి చేయొచ్చు. ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మనం ఏం చేస్తాం, జస్ట్ అక్కడ ఉన్న ఇంప్రాపర్ స్ట్రక్చర్ ని మనం ప్రాపర్ గా చేస్తున్నాం అంతే. అంటే బేసిక్ గా మీ హాస్పిటల్ కి అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ తో ఎక్కువగా వస్తుంటారు? దీనికి ఎక్కువ మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఆ తర్వాత అబౌవ్ 60 కూడా వస్తున్నారు. చిన్న ఏజ్ వాళ్ళు కొంచెం స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ ఇలా కింద పడ్డప్పుడు రావడం అలాంటివి కొంచెం వస్తున్నారు. మొత్తం అంతా ఎక్కువ వస్తున్నారు, కానీ మిడిల్ ఏజ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికంటే. రైట్ డాక్టర్ గారు, శ్రీకాంత్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో. రైట్ శ్రీకాంత్ గారు, మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. సరే మేడం, చెప్పండి. మా మదర్ కి ప్రాబ్లమ్, సైనిక ప్రాబ్లం సార్. ఓకే. అదే నోటి కాల్పుకము L4, L5 అండ్ L5 F1 డిస్క్ బాల్నెస్, కాటింగ్, మైల్డ్ ఆంటీరియర్ సీకల్ శాక్ ఇండెంటేషన్ అండ్ బైలాటరల్ లాటరల్ రిసెస్ నారోయింగ్ అని చూస్తారు. ఓకే ఓకే. ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ ప్రాబ్లమ్? దాదాపు 2 years నుంచి ఉంది సార్. 2 years నుంచి ఉంది. సరే, వచ్చి కలవండి, ఏం కాదు. ఇప్పటికే లేట్ అయింది, కానీ ఇంకా లేట్ చేయొద్దు. ఇంకా లేట్ చేస్తే అది పెరుగుతూ పోతుంది. మీరు వచ్చి సంప్రదించండి, చూసి ట్రీట్మెంట్ ఒక రోజులో చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే పేషెంట్ ఫ్లో బట్టి మీరు ఎప్పుడు వచ్చినా కూడా 10 o'clock అక్కడ ఉండేలాగా చూసుకోండి. వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేసుకొని వెంటనే ట్రీట్మెంట్ చేసి పంపించవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఈ డ్రై నీడ్లింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, సో ఆ ప్రొసీజర్ ఓన్లీ షయాటికాకే చేస్తారా, లేదా ఇంకా వేరే వాటికి కూడా ఈ ప్రొసీజర్ మీరు చేస్తారా? అన్నిటికీ ఉందండి, బాడీలో ఉన్న పెయిన్స్ అన్నిటికీ ఈ ట్రీట్మెంట్ ఉంది. రైట్, మీ దగ్గర ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ వాటికి? దీనికి ఇప్పుడు మోస్ట్లీ ఈ పెయిన్స్ అన్నిటికీ తొందరగా తగ్గాలనుకున్న బెస్ట్ ప్రొసీజర్ ఇదే నన్ను అడిగితే, డ్రై నీడ్లింగ్ ద్వారా. ఇది ఎందుకంటే ఇంటర్నల్ గా ట్రీట్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్ ని. ఇంకా మనం బయట నుంచి కొంచెం హీట్ పెట్టినా, ఐసింగ్ పెట్టినా కూడా, ఆ తర్వాత ఏదైనా అప్లై ఆయింట్మెంట్స్ అవి చేసినా కూడా స్కిన్ పైనే ఉంటుంది. మనకు పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మజిల్ లోపల ఉంటుంది, లేకపోతే నరువు దగ్గర ఉంటుంది, లోపలే కదా, స్కిన్ బిలో ఉంటాయి. కాబట్టి అన్నిటికీ ఇది కొంచెం లోపల నుంచి చేస్తున్నా కాబట్టి బెటర్ గా డైరెక్ట్ ప్రాబ్లమ్ ని షూట్ అవుట్ చేస్తున్నా అనమాట. అలాగా నెక్ పెయిన్ కి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది, నెక్ సర్జరీ అని చెప్పిన ట్రీట్మెంట్ ఉంది. ఆ తర్వాత బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, యాంకిల్ పెయిన్, మడమ నొప్పి, భుజం నొప్పి, ఏదైనా బ్యాక్ పెయిన్, మిడ్ బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇవన్నీ ఎటువంటి పెయిన్ కైనా ఉంది. తొడల దగ్గర కావచ్చు, తొడ వెనకాల కావచ్చు, పిక్క దగ్గర నొప్పి కావచ్చు, ఎనీ పెయిన్ అనమాట. దీని ద్వారా బెటర్ గా తగ్గించవచ్చు. దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాటికి ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు నరేష్ మెదక్ నుండి. నరేష్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నరేష్ గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్, ఇది నాకు సయాటికా ప్రాబ్లం సార్. అది 5 days కూడా నాకు ముక్కు ఒక గంట సేపు ఒకటి బ్లాక్ అయితే ఇంకొక తర్వాత ఇంకోటి బ్లాక్ అయితే ఉంటుంది. దానికి సంబంధం లేదు. మీకు పెయిన్ ఎక్కడుంది? పెయిన్ ఏం లేదు సార్, ఓన్లీ అంటే శ్వాస కొద్దిగా. అర్థం కాలేదు. అంటే శ్వాస కొద్దిగా కరెక్ట్ ఉండదు సార్, వస్తా ఉంటుంది. అది ENT డాక్టర్ని కలవాలి, నేను అవి చూడను.
రైట్ రైట్ డాక్టర్ గారు. సో మీరు చెప్పారు మీ హాస్పిటల్లో మడమ నొప్పి, తర్వాత భుజాల నొప్పి, అరచేతుల నొప్పి అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయని. సో అన్ని ట్రీట్మెంట్స్ని సేమ్ ఇదే థెరపీతో చేస్తారా, లేకపోతే వేరే థెరపీస్ ఏమైనా యూస్ చేస్తారా వీటికి? అన్నిటికీ బెస్ట్ ట్రీట్మెంట్ ఇదే కాబట్టి దీని ద్వారానే అందరికీ తగ్గించడం జరుగుతుంది. సో డ్రై నీడ్లింగ్ ద్వారానే అన్నిటికీ ట్రీట్మెంట్. వేరే ట్రీట్మెంట్స్ లో చాలా లేట్ అవుతాం తగ్గడం. దీని ద్వారా తొందరగా తగ్గించవచ్చు కాబట్టి వేరే ఉన్నా కూడా ఎక్కువగా దీంతోనే ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రైట్ రైట్ డాక్టర్ గారు. అంటే మెయిన్ గా మెడాల్ నొప్పి తీస్తున్నాయని అంటుంటారు, పాదం మడమలు. పాదం మడమలు. సో వాటికి మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మెయిన్ అది రావడానికి గల రీజన్స్ ఏంటి? మడమ నొప్పి హీల్ పెయిన్ అంటాము, ప్లాంటర్ ఫెసైటిస్ అనుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. జనరల్ గా ఇవి వచ్చేసి ఎక్కువగా నించున్న వారిలో ఉంటాయి. బరువు ఎక్కువగా ఉంటారు, ఎక్కువసేపు నించొని ఉంటారు రోజు మొత్తం, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఫుట్వేర్ సరిగా లేకపోయినా గట్టిగా ఉన్న వాడుతున్న వాళ్ళకు కూడా రావచ్చు. ఆ తర్వాత కాల్షియం లోపాలున్నా, లేకపోతే కాలుకి ఎప్పుడైనా దెబ్బ తగలడం జరిగినా ఇలాంటి వాళ్ళకు ముఖ్యంగా రావచ్చు. రైట్ డాక్టర్ గారు. కాలర్ ఉన్నారు శ్రీనివాసరావు గారు సూర్యాపేట నుండి. శ్రీనివాసరావు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నాకు ఎంఆర్ఐ తీసాను సార్. ఎంఆర్ఐ తీస్తే L4 ఇవి తేడా ఉంది సార్. ఇవి నాకు దగ్గర తగ్గుతుంది సార్. ఓకే, L4 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది? నడువులో వస్తుంది, నడువులో వస్తుంది, నడువులో వస్తుంది. L1 L2 10.5 సార్. ఓకే ఓకే, అది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయిలేండి. ఇప్పుడు మనకు అంత డిస్కస్ చేసిన సమయం లేదు. మీరైతే వచ్చి సంప్రదించండి. L4 L5 దగ్గర కొంచెం స్పేస్ తగ్గే ఉంటుంది, చాలా మంది అలాగే వస్తున్నారు. వచ్చి మనం ట్రీట్మెంట్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే మెల్లగా మీ ప్రాబ్లం తగ్గిపోతుంది, ఏం కాదు. రోజు చాలా మంది వచ్చి చేయించుకొని వెళ్తూ ఉన్నారు, మీరు కూడా వచ్చి సంప్రదించండి. థ్యాంక్ యూ. రైట్ డాక్టర్ గారు. సో మీరు నెక్ పెయిన్ కి కూడా ట్రీట్ చేస్తుంటారు కదా, సో మీరు ఫస్ట్ ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే లైక్ ఎక్సర్సైజ్ అలా స్టార్ట్ చేసి తర్వాత తగ్గిందా లేదా అని చూసి మళ్ళీ ఈ ప్రొసీజర్ కి వెళ్తారా? అలాగే ఉండదండి. ఎవరైనా నొప్పులు ఉన్న వాళ్ళు చాలా లేట్ గా వస్తున్నారు, తొందరగా రావట్లేదు, అసలు అంత ఎక్కువ అయిపోయాక వస్తున్నారు. వాళ్ళకు అంత టైం ఉండదు, ఇంకా అప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. జనరల్ గా అందరు ఎలా భావిస్తున్నారు అంటే నొప్పి ఉంది తగ్గిపోతుంది, ఏమో ఒక టాబ్లెట్ వేసుకుందాం తగ్గిపోతుంది, అలాగే చూస్తున్నారు. దాన్ని కొంచెం వాయిదా వేస్తున్నారు. అలా వేయకుండా వచ్చిన వెంటనే ఒక 2-3 రోజులు చూడాలి, 1 వీక్ చూడాలి. తగ్గట్లేదు, ఒక 15 days అయింది, ఇంకా అలాగే ఉందంటే వెంటనే వచ్చి సంప్రదించాల్సి ఉంటుంది. వెంటనే సంప్రదిస్తే వాళ్ళకు తొందరగా తగ్గుతుంది. వాళ్ళు లేట్ వస్తే లేట్ తగ్గుతుంది, అంత తొందరగా తగ్గదు. సో వెంటనే వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చూసుకొని మళ్ళీ ముందు ఏమైనా ఉన్నాయో వాళ్ళ దగ్గర, ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూసుకొని వెంటనే ట్రీట్మెంట్ చేసి పంపించేసేస్తాం. రైట్ డాక్టర్ గారు. కాలర్ ఉన్నారు వీరయ్య గారు ఖమ్మం నుండి. వీరయ్య గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నాకు డిస్కోలో కొంచెం ప్రాబ్లం ఉందండి, ఎంఆర్ఐ ఇస్తే. ఓకే. 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు ఫ్రంట్లో నుంచి కాళ్ళకి పెయిన్ వస్తుందండి. ఓకే ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి? నెల అయిందండి. నెల అయింది. ఏ పని చేస్తున్నారు మీరు? వ్యవసాయం అండి. వ్యవసాయం చేస్తున్నారా? ఓకే ఓకే. 2 కాళ్ళు పెయిన్ అండి. వచ్చి కలవండి. ఇప్పుడు సయాటిగా ఒక పక్క రావచ్చు లేదా 2 పక్కలు కూడా రావచ్చు. తీవ్రత ఎక్కువ ఉందంటే ఆ డిస్క్ ప్రొలాప్స్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. మీరు వచ్చి సంప్రదిస్తే కనుక ఎక్కువ ఏది ఉందో చూసుకొని ఫస్ట్ అది ట్రీట్మెంట్ చేసి అది తగ్గాక మళ్ళీ ఇంకొక ట్రీట్మెంట్ చేయొచ్చండి. వచ్చి కలిస్తే డ్రై నీడ్లింగ్ పద్ధతి ద్వారా ఎక్సర్సైజ్ చెప్పడం ద్వారా మీకు జాగ్రత్తలు పాటించడం ద్వారా వెంటనే తగ్గించుకోవచ్చండి. రైట్ రైట్ డాక్టర్ గారు. సో మెయిన్ గా మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎక్కువ ఏ పెయిన్ తో మీ దగ్గరికి సంప్రదిస్తూ ఉంటారు? ఎక్కువగా బ్యాక్ పెయిన్, అంటే లో బ్యాక్ పెయిన్, ఓన్లీ నడుం దగ్గర. తర్వాత మెడ నొప్పి, మెడ నుంచి ఇలా చెయ్యికి రావడం నొప్పి ఎక్కువ అయిపోయినప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడ, లేదంటే మెడ నుంచి ఇలా తలకు నొప్పి రావడం వెనుక పక్క, తర్వాత దాని నుంచి కళ్ళు తిరగడము, మడమ నొప్పి ఉన్న పేషెంట్స్, ఆ తర్వాత సయాటికా, మెయిన్గా సయాటికా పేషెంట్స్, వీళ్ళందరూ ఎక్కువగా వచ్చి సంప్రదిస్తూ ఉన్నారు. రైట్ డాక్టర్ గారు. ముఖ్యంగా సర్జరీ అని చెప్పిన పేషెంట్స్,
వాళ్ళు కొంతమంది ఈ ట్రీట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి సంప్రదిస్తూ ఉన్నారు. ఓకే డాక్టర్ గారు, ఇంతవరకు మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వచ్చి ఉంటారు. సో మీరు చాలా మందిని ఈ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి నయం చేసి పంపించారు. సో సక్సెస్ రేట్ ఎలా ఉంది చెప్పండి. సక్సెస్ రేట్ అంటే 100 మెంబర్స్ చేసుకుంటే 100 పేషెంట్స్ వస్తే 85 మెంబర్స్ కు తగ్గుతా ఉంది. ఓకే రైట్, చాలా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. మిగతా వాళ్ళకు కొంచెం నేను చెప్పిన జాగ్రత్తలు పాటించకపోవడము, లేకపోతే పనికి వెళ్ళిపోవడము, నేను చెప్పినట్టు రెస్ట్ లేకపోవడము, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళకు కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే నేను చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంకా బాగా తగ్గుతుంది, మన పర్సంటేజ్ ఇంకా పెరుగుతుంది. రైట్ డాక్టర్ గారు, ఆఫ్టర్ దిస్ ప్రొసీజర్ మీరు వాళ్ళకి ఎలాంటి డైట్ కానీ ఎలాంటి సలహాలు కానీ ఇస్తూ ఉంటారు పేషెంట్స్కి? డైట్ దీంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు మనకు ఫీవర్ ఉంది అనుకోండి, అప్పుడు పత్యం చేయాలి డైట్, ఇది తినాలి తినకూడదు ఉంటుంది. డయాబెటీస్ ఉంది, ఇది తినాలి తినకూడదు, దట్ ఈస్ ఇంటర్నల్ అనమాట, రిలేటెడ్ టు ఇంటర్నల్ మెటబాలిజం, బ్లడ్ గ్లూకోజ్ ఇదంతా ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అంటే నాట్ ఇన్ ద బ్లడ్, దిస్ ఈస్ రిలేటెడ్ టు ద నర్వ్, డిస్క్, మజిల్, ఇలా ఉంటుంది. కాబట్టి దీనికి డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అది ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంది, ఎక్కడ నర్వ్ కంప్రెషన్ ఉంది, దాన్ని మనం డైరెక్ట్ రిలీవ్ చేసుకుంటే అయిపోయింది. అన్ని తినొచ్చు, ఎంతైనా తినొచ్చు, ఎన్నిసార్లు అయినా తినొచ్చు. కాకపోతే రెస్ట్, ఎక్సర్సైజెస్ అవే ముఖ్యం దీనికి, అంతే. డైట్ ఏముండదు, ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎక్సర్సైజ్ చేయాలి, ఏదైనా తినొచ్చు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.